చంద్రబాబు నాయుడు రివ్యూ మీటింగ్ లో ధరలు తగ్గకూడదని చెప్పినప్పటికీ మరుసటి రోజే పొదిలి, టంగుటూరు, కనిగిరి, కందుకూరు వంటి ప్రాంతాల్లో పొగాకు ధరలు బాగా పడిపోయాయని తెలిపారు మాజీ సీఎం జగన్. రైతుల ప్రయోజనాల కోసం వ్యాపారుల మధ్య పోటీ పెంచి మంచి ధర అందించడానికి పొగాకు బోర్డును ఏర్పాటు చేస్తే దానికి విరుద్ధంగా వ్యాపారుల సిండికేట్ వ్యవస్థ నడుస్తోంది అని మండిపడ్డారు. ఆ ప్లాట్ఫామ్ లో వివిధ రకాల వ్యాపారాలు పార్టిసిపేట్ చేస్తే ఆ వ్యాపారులు పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో కాంపిటీషన్ క్రియేట్ అవుతుందని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో టొబాకో బోర్డు అనేది క్రియేషన్ అనేది జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పుణ్యాన ఏ రకంగా పరిస్థితి మారిపోయిందనంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తూనే ఈ సిండికేట్ అందరికీ కూడా కొమ్ములు వస్తాయి. సిండికేట్ మొత్తం ఏకమయ్యి చంద్రబాబు నాయుడు చెప్పేది మాత్రం చెప్తా ఉంటాడు, మనం చేసేది మనం చేస్తా ఉంటాం అనే ధైర్యము ఈ పంటే కాదు, ఆక్వా పంటకైనా అంతే, ఈ పంటకైనా అంతే, ఏ పంట అయినా అంతే. దళారీల వ్యవస్థనే నడుస్తూ ఉంది. వెంటనే ధరలు పతనమైపోయి చివరికి ఈ రకమైన దారుణమైన రేట్లకు పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉంది. చివరికి ఇంకా మార్కెట్ రంగప్రవేశం చేసిందో అప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ జెన్యూన్గా క్రియేట్ అయింది. ఆ రోజుల్లో మార్కెట్లో మనం ఆ రకమైన కాంపిటీషన్ క్రియేట్ చేయగలిగినాం కాబట్టి సిండికేట్ను, కార్టెల్ను బ్రేక్ చేసినాం. సిండికేట్, కార్టెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, గవర్నమెంట్ ఎప్పుడైతే సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టిందో అప్పుడు భయం మొదలయ్యి రేట్లు పెరిగినాయి. అసలు ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత కూడా రేట్లు ఇంత దారుణంగా పడిపోయిన తర్వాత కూడా పరిస్థితి ఏమిటి అని అంటే, 94 రోజులు అయిపోయినా కూడా కొనుగోలు చేసింది కేవలం పండిన పంటలో 16.5% మాత్రమే పంట కొనుగోలు చేసిన పరిస్థితులు ఒకవైపున ఉంటే, మరోవైపున పరిస్థితులు నో బిడ్లు, లో బిడ్స్, భారీగా బేలు రిజెక్ట్ చేయడము ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నా కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ కంపెనీలు ఏదైతే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆప్షన్ లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారో వీళ్ళు మాట వినకపోయినా కూడా వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినారు? ఇంతవరకు కేసులు పెట్టింది లేదు. ఎన్ని లైసెన్సులు సస్పెండ్ చేసినారు? ఇంతవరకు లైసెన్సులు సస్పెండ్ చేసింది లేదు. ఎంతమందిని బ్లాక్ లిస్ట్ చేసినారు? ఇంతవరకు బ్లాక్ లిస్టులు చేసింది లేదు. ఏ రకమైన భయము పెట్టుకోకుండా, మార్కెట్ను రంగప్రవేశం చేయనీయకుండా మొత్తం అడ్డుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇక రైతులకు ఏ రకంగా లాభం జరుగుతుంది?